నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లాలో దారుణం. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో కత్తులతో దాడి. ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని. తాండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆత్మ నిర్భర్ భారత్ ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కరెంటు బిల్లుల రూపంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో పాత కక్షలతో ఉప్పువాగు దగ్గర గల బాపూజీ నగర్కు చెందిన వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. పరిస్థితి విషమించడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వ్యాపారంలో ఆధిపత్యం కోసం జరిగిన గొడవల్లో పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని నడి రోడ్డుపై కత్తులతో దాడి చేసి నిందితులు పరారయ్యారు. ఉప్పువాగు దగ్గర గల బాపూజీ నగర్కు చెందిన యాదయ్య, అదే కాలనీకి చెందిన సంపంగి మల్లయ్య గ్రానైట్ రాళ్ల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం జరిగిన చిన్న చిన్న గొడవలు ప్రాణం తీసే వరకు వచ్చాయి. యాదయ్యపై కక్ష పెంచుకొని ఎలాగైనా హతమార్చాలని పథకం వేసిన మల్లయ్య ఈరోజు పథకం ప్రకారం తన కుమారునితో కలిసి మల్లేపల్లి సాగర్ రోడ్డు వద్ద మాటు వేసి కత్తులతో దాడి చేశాడు. హత్యాయత్నం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యాదయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంత ముందుకు మన మల్లెపల్లి స్టేషన్ కాడికి కూడా పోయినాం. పోతే కూడా సార్ ఏమంటే నీది ఆనికి లేకుండా వాంది ఇంటికి లేకుండా చేస్తానే అన్నాడు. ఏంది ఏం మ్యాటర్ దేనికి? గొడవ వల్ల ముందు కొట్లాడుకుంటే గొడవ వల్ల అయితే ఓవరికి సంబంధం లేకుండా చేస్తున్నాడు. ఓసారి నేను మా భార్య కలిసి నల్గొండ పోస్తుంటే మనం చంపాలని ఓసారి ట్రై చేస్తే ఏం చేసింటే మీ మల్లెపల్లి సెంటర్లో సీసీ కెమెరాల దగ్గర ఉన్నా. అయితే వాడి నుంచి పక్క కదలలే. ఎందుకంటే సీసీ కెమెరాలు నేను పోయి ఆడ మీద వేసిన వాడు వచ్చి నా మీద వేసిన అనేది సీసీ కెమెరాలు ఎదురుగా ఉంటాయి అన్నట్టుగా ఆనే ఉన్నా. అయితే ముంగట శివటాసి దగ్గరికి పోయి 6 మనుషులు కట్టెలు పట్టుకొని రెడీగా నన్ను చంపుదామని. అయితే రెడీగా ఉంటే ఏం చేసినంటే మా వాళ్ళకి పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వు నువ్వు బయటకు వెళ్తే మాత్రం నేను ఎట్ట ఆడాడు పక్కా నేను కొడతాడు నేను చంపుతాడు ఇంకా మీద పడ దెబ్బ అయితే రాదు అని చెప్తే బండి ఆనే సెంటర్లో పెట్టి బస్సు ఎక్కొచ్చిన. ఇంకా కనిపెట్టి ఇతను చంపాలని మళ్ళీ తెల్లారి మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ పోయి వ్యవసాయ గట్టే చెప్పింది. వ్యవసాయ కథ అందరు చెప్తారే మేము చూపించి చేస్తామని అన్నారు. ఆయన చంపేదాకా ఇప్పుడు కురిసేదాకా ఇక మాకు ఇది రాని ఇది పాత కక్షలే కారణం. 2-3 సార్లు జోలికి పోయింది లేదు వాని ఆడతా పోయింది. 3-4 కోట్లు ఉన్నాయంట. మనిషి అన్నది భయం ఏందో పెట్టాలి, లేకపోతే తను తీస్తేనే వర్ధం అవుతానంటగా వాడు ఎన్నో సార్లు చెప్పింది. పానం చేయాలని అన్నారు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చించిన వివరాలను, తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వయసున్న మహిళలకు ఏడాదికి 18,750 రూపాయలు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారని, తద్వారా ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాలను అమలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని, అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారని వివరించారు. ఈ క్రమంలో చంద్రన్న, సంక్రాంతి, రంజాన్ తోఫా,
క్రిస్మస్ తోఫా వంటి పథకాలపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరిపిందని, టెండర్లు, కొనుగోళ్లలో సాధారణ నియామకాలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొని 150 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు సబ్ కమిటీ గుర్తించిందని వెల్లడించారు. మంత్రిమండలి సమావేశంలో నవరత్నాల్లో భాగమైనటువంటి వైఎస్ఆర్ చేయూత అంటే వెనుకబడిన కులాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ మరియు మైనారిటీ కులాల్లోని 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వరకు ఉన్నటువంటి మహిళామణులందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాక కానీ ఇలాంటి అవసరాల కోసం వారు ఆర్థికంగా వారి కుటుంబాలు పురోభివృద్ధి సాధించడం కోసం 4 సంవత్సరాలు సుమారుగా 18,000 నుంచి 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారికి అందించదలుచుకుంది. ఈ 4 సంవత్సరాల్లో ఈ 18,000-20,000 కోట్ల రూపాయలకు సంబంధించి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. సుమారుగా 24 నుంచి 25 లక్షల మంది వెనుకబడిన కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు మరియు మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబాల్లోని సోదరీమణులందరికీ కూడా ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి మహిళామణులకి, సోదరీమణులందరికీ కూడా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. జగనన్న తోడు అనే ఒక కొత్త పథకాన్ని కూడా లాంచ్ చేయడం అంటే ఆలోచన చేయడం జరిగింది. దానికి ఈరోజు ఆమోదం చేస్తూ అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం చిన్న అంటే ఆర్థికంగా బాగా వెనుకబడి చిరు వ్యాపారాలు చేసుకుంటూ, చిన్న బడ్డీ కొట్టులో వ్యాపారం చేసుకుంటూ, తోపుడు బళ్ళు వ్యాపారం చేసుకుంటూ సాంప్రదాయ హస్తకళల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి చిన్న కుటుంబాలన్నీ కూడా, సాంప్రదాయ హస్తకళల మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలన్నీ కూడా వీటిని తీసుకోవడం జరుగుతుంది. వీరికి సంవత్సరానికి టర్మ్ లోన్గా ఒక సంవత్సరానికి 10,000 రూపాయలు బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుని ఆ లోన్ మీద అయ్యే వడ్డీని మొత్తాన్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది. వారికి 0 వడ్డీ కింద ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అంటే 10,000 రూపాయలు ఒక చిరు వ్యాపారికి ఇస్తే వ్యాపారాన్ని ఎంతో కొంత పెంచుకుంటానికి అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది మైదాన ప్రాంతం మొత్తం అంతా కూడా, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అంటే షెడ్యూల్ ఏరియాలు ఏదైతే 77 ట్రైబల్ మండలాలు ఉన్నాయో ఆ షెడ్యూల్ ఏరియాల్లో ఉన్నటువంటి వాటికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్తో అనే కార్యక్రమం ద్వారా పౌష్టికాహారాన్ని కేవలం ఇదివరకు ప్రభుత్వంలో పథకాలు ఏంటంటే ఎనిమిక్గా ఉన్నటువంటి అంటే గర్భిణీ స్త్రీలుగా ఉండి వారు రక్తహీనత ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అమలు చేసేవాళ్ళు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. తాండూరు నియోజకవర్గంలో 12 కోట్లతో, వికారాబాద్ నియోజకవర్గంలో 4 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రైతు బంధు ద్వారా ఎకరానికి 10,000 పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలో 20 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజ్లు, గోదాముల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలియజేశారు. మేడం
వెనక్కి జరగండి అన్న, వెనక్కి జరగన్న, వెనక్కి జరగండి, వెనకాల జరగండి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ మోడీ ఏడాది పాలనలో తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్భాటాలకు పోకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని సంజయ్ విమర్శించారు. డాక్టర్లు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు. పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ కార్యకర్తలకు అండగా ఉండి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలను పర్యటించి నిజంగా వారు చేసిన తర్వాత వారి కార్యక్రమం చూసుకుంటూ మేము కూడా అదే పొందాలనుకుంటాము. మరియు ఈ ముషీరాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు విచ్చేసినటువంటి కార్యకర్త సోదరులకు, పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు రెండవసారి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలు, చేసినటువంటి అభివృద్ధి, ఈ విషయంలో ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈరోజు ఒక సంతోషకరమైన వాతావరణంలో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకోవాల్సిన తరుణంలో కరోనా అనేటువంటి మహమ్మారి వల్ల ఈ కార్యక్రమాన్ని పరిమితంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అందుకే దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది కుటుంబాలను కలవాలని చెప్పి మోడీ గారి యొక్క సందేశం చూడండి, ఆ లేఖను 10 కోట్ల కుటుంబాలకు కలిసి అందించాలని చెప్పి కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. కాబట్టి దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల కుటుంబాలను కలిసి మోడీ గారి సందేశాత్మకమైనటువంటి ఆ లేఖను ఆ కుటుంబాలకు అందించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర శాఖ ఈరోజు లాంఛనంగా ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటింటికి ప్రధానమంత్రి మోడీ సందేశ్ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలతో విస్తృత ప్రచారం చేస్తామన్నారు. కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టులపై తక్షణమే ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణను కాస్త అప్పుల తెలంగాణ, తాగుబోతుల తెలంగాణగా మార్చారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అసమర్థ నిర్వహణ వల్ల పరిస్థితి మరింత దిగజారి రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు ప్రమాదంలో పడబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉదయ్ ప్రతాప్, దేవకి వాసుదేవరావు, పట్టణ అధ్యక్షులు రుద్ర ప్రదీప్, దార్ల శంకర్ గౌడ్, దుర్గా రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఒక రకంగా ఒక యుద్ధ వాతావరణం, కరోనా మీద యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం అయినప్పటికీ ప్రీతమ ప్రధానమంత్రి గారు వారి లేఖని ఇంటింటికి నరేంద్ర మోడీ గారి సందేశం పేరుతో ఘర్ ఘర్కు మోదీ సందేశ్ మొట్టమొదట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సోషల్ డిస్టెన్స్తో పాటు ముఖ్యంగా ఆ మాస్కులు,
శానిటైజర్లు, ఇళ్ళకి పోయినప్పుడు అక్కడ జాగ్రత్తలు, పరిస్థితి కూడా ఏమైనా ఉంటే అథారిటీస్ దృష్టికి తీసుకొస్తూ మొట్టమొదటి అంశంగా అది చెప్పి మోడీ గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఈ పాంప్లెట్ని ఇంటింటికి ప్రతి పోలింగ్ బూత్కి ఆ కమిటీలను బట్టి ఎవరైతే పోలింగ్ బూత్కి మినిమం 5 గ్రూపులు, అంటే ఒక గ్రూప్కి 2 ఉంటారు, 5 2 10 మంది ఒక పోలింగ్ బూత్లో ఆ పరిసరాల్లో ఉన్న ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి నరేంద్ర మోడీ గారి సందేశాన్ని తీసుకెళ్లి కరోనా మహమ్మారి గురించి జాగ్రత్తలు చెప్తూ ఇలా కార్యకర్తలంతా దేశవ్యాప్తంగా జయప్రకాష్ జేపీ నడ్డా గారి దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి దగ్గర నుంచి మొత్తం కూడా ఇవాళ ఇంటింటికి నరేంద్ర మోడీ గారి సందేశ పేరుతో కొన్ని లక్షల మంది, కోట్ల మంది కార్యకర్తలు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. అది మొదలుపెట్టిన కార్యక్రమం ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కరోనా మహమ్మారి మీద పోరాటం చేస్తూనే, జాగ్రత్తలు చెప్తూనే అందరికీ ఈ సందేశాన్ని ఇస్తూ ఇవాళ ఒక 130 కోట్ల మంది భారతీయులకి నాయకత్వం వహిస్తూ పార్టీలకు అతీతంగా సంగారెడ్డి జిల్లా కంది మండలం తోపుగొండ, చెర్లగూడెం గ్రామాలను కలెక్టర్ సందర్శించారు. తోపుగొండ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్తలను విడివిడిగా వేస్తున్నది లేనిది ఆయా ఇళ్ల గృహిణులతో మాట్లాడి పరిశీలించారు. గ్రామంలో డంప్ యార్డ్, నర్సరీ పరిశీలించారు. అనంతరం గ్రామ చావడి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్తలను వేరువేరుగా వేయడానికి గ్రామాల్లో ఇంటింటికి చెత్తబుట్టలను ఇచ్చామని గుర్తు చేశారు. తడి చెత్తతో ఎరువు చేయాలని, పొడి చెత్తను అమ్ముకోవాలని సూచించారు. గ్రామం శుభ్రంగా ఉండాలన్నారు. డంప్ యార్డ్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షిషా, జడ్పీ సీఈఓ రవి, డిఆర్డీఓ శ్రీనివాసరావు, డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు, ఎంపీపీ, ఎంపీడీఓ, తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు అనుకుంటేనే ఇది అవుతుంది. ఎవరి కోసం? మన కోసం. మేము ఏమడుగుతున్నాం? బుట్టలు ఇచ్చినాం ఆల్రెడీ. తడి చెత్త, పొడి చెత్తకి గోపాలడే ఫస్ట్ ఇచ్చిండు జిల్లాలో. బుట్టలు కొనుక్కొచ్చి ఇచ్చిండు ఆయన. ఇచ్చినప్పుడు తడిది వేరే, పొడిది వేరే వేయాలి. ఇప్పుడు డంప్ యార్డ్ కట్టాం. ఏం లాభం? డంప్ యార్డ్ కట్టి దాంట్లో చెత్త పెరుగుతుంది, వేస్ట్ కదా. తడినేమో ఎరువు చేయాలి, పొడినేమో అమ్ముకోవాలి. మనం గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తే మరి సీసీనో లేక లైట్లో, బుగ్గలో ఏదో పెట్టరు ఆయన. ఎంత వస్తుంది? మీరు బయట వేసినంత కలెక్ట్ చేస్తే 100 200. అది కాదు ముఖ్యం. ముఖ్యంగా ఏంటంటే మన నుంచి ఆ చెత్త అంతా కూడా బయటికి పోవాలి. ఇంతకుముందు ఏం చేసే తల్లులు ఆ మోరిన ఇంట్లో అంతా చెత్త అంతా కూడా ఊడ్చి మోరిలో వేసేది. తడి చెత్త వేరే, పొడి చెత్త వేరే. పెద్ద ఇదేం సైన్స్ కాదు, ఏం పెద్దగా అర్థం కాని విషయం కాదు. తడిగా ఉండేదంతా కూడా ఆహారం కానీ, అన్నం కానీ, పడేసింది కానీ, లేకపోతే అరటి పండ్ల తొక్కలు కానీ, పైపు కానీ, అవన్నీ కూడా మనకి ఎరువు అయ్యేటటువంటిది. ఎరువు అందరూ కూడా రైతు బిడ్డలే. ఎరువు అయ్యేటట్టు ఏదైతే ఉంటుందో, భూమిలో కలిసిపోతుందో, ఎర్రలు వేస్తే రేపు పొద్దున ఎరువు అవుతుందో అట్లాంటిది పచ్చ దాంట్లో వేస్తాం. ఇక భూమిలో కలవంది ఆ కుర్కురే ప్యాకెట్ కానీ, ఇందాక మీరు తిన్నాడు మన పద్మమ్మ కొడుకు తిన్నాడు, ఇది చాక్లెట్. పద్మ ఆయన నీ పేరు? ఆ కవర్ దేంట్లో వేయాలి తల్లి? పద్మ దీంట్లో వేయాలి. అసలు ఇప్పుడు కాదులే, తర్వాత ఎందుకు కానీ ఎర్రబడి డబ్బాలో వేయాలి. అంటే తేడా కోసం చెప్తున్నాను నేను. పిల్లగాళ్ళు తిన్నది ఇవన్నీ దీంట్లో వేయాలి. మోరిలో వేసింది ఇంతకుముందు. ఇది శుభ్రంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుంటుంది, పర్యావరణానికి మంచిగా ఉంటుంది. మీకు తెలవట్లేదు ఇప్పుడు ఏమవుతుంది, ఒక్క ప్లాస్టిక్ కవర్ ఏమవుతుంది అనుకుంటున్నారు. అది భూమిలో వర్షం పడితే నీళ్లు ఇంకా నీయదు, భూమిలో కలవదు. లక్షల సంవత్సరాలు ఉంటుంది ఆ ప్లాస్టిక్. దాంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి అందుకనే 1000 ఫీట్లు వేసినా నీళ్లు పడట్లేదు. కాబట్టి అట్లా ఏమైనా ఉంటే కూడా పూడ్చుకోవాలి మనం. పిల్లలు, చిన్న పిల్లలు ఆడుతూ దాంట్లో పోయిందంటే నరకమే ఇక. కాబట్టి ఆ పరంగా చేసుకోవాలి. కాబట్టి మేజర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన జర్నలిస్ట్ మల్లికార్జున్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అన్ని విధాలుగా బీజేపీ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందరికంటే ముందుండి పోరాడేటువంటి మిత్రులు మీడియా మిత్రులు. కరోనా వచ్చినా, తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఇంకో సమస్య వచ్చినా, ప్రమాదాలు జరిగినా ఎక్కడైనా ముందుండి నిలిచిండేటువంటి వారియర్స్, యుద్ధ వీరులుగా చెప్పుకోవాల్సింది ఎవరైనా ఉన్నారంటే జర్నలిస్ట్ మిత్రులు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి అనేక అవస్థలను ఎదుర్కొని స్థానికంగా ఉంటున్నటువంటి రాజకీయ నాయకుల ఇబ్బందులు, అవస్థలు అన్నింటినీ కాదని వృత్తికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాల పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. మొన్న కరోనాతో చనిపోయినటువంటి టీవీ5 మిత్రుడైనా,
లేదా ఇక్కడ దుబాకలో జరిగినటువంటి మల్లికార్జున గారి ఇన్సిడెంట్ అయినా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు జర్నలిస్టు మిత్రులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. సంఘటన జరిగినప్పుడు ఆ రోజు, ఒకరోజు, 2 రోజులు, 4 రోజులు వచ్చి చూసుకోవడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రుల సంక్షేమం కోసం ఏం చేస్తున్నామనేది చాలా స్పష్టంగా ఒకటి ఆలోచించాలి. మనం వచ్చి ఇచ్చేటువంటి ఆర్థిక సాయం ఏ రకం కూడా ఆ కుటుంబానికి ఉపయోగపడదు, కానీ మనం చేయాలనుకుంటున్నటువంటి సహాయం ఆ కుటుంబానికి, ఆ భవిష్యత్తుకి ఉపయోగపడే రీతిలో రాష్ట్ర ప్రభుత్వమే స్పందించి ముందుకొచ్చి రకరకాల వ్యక్తులకి రకరకాల స్కీముల కింద మనం ఇన్సూరెన్స్లని, ఉపాధి అని రకరకాలైన కల్పిస్తూ ఉన్నాం. అదే రకంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ ప్రాంతంకి వెళ్ళి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు జర్నలిస్టుల సంఘాన్ని రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి మల్లికార్జున కుటుంబ సభ్యులకి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వారిని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జర్నలిస్ట్ అసోసియేషన్స్, జర్నలిస్ట్ సంఘాల నాయకులందరూ కూడా చిన్న వయసులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో మరణించిన మిత్రుడు మల్లికార్జున కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీగా భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారి పిల్లల చదువు కోసం కానీ ఇతరత్ర అంశాల విషయంలో కానీ మేము వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 రోజుల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వరుసగా వర్షాలు పడుతున్న సమయంలో రైతులు వర్షాకాల పంటలకు సిద్ధమవుతున్నారు. బుధవారం రాత్రి కొత్తగూడెం బూడిదగడ్డలో పిడుగుపడి ఒకరు మృతి చెందారు. కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, అశ్వరావుపేట తదితర ప్రాంతాలలో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112వ డివిజన్లో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమ్మడి కరికె సత్యనారాయణ, టీపీయూఎస్ మండల అధ్యక్షులు అబ్బు ఆలీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధి లేక బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు, కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో కనీసం కనికరం కూడా లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు బిల్లుల రూపంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంతకు ముందు పంపిన కరెంటు బిల్లులను సరిచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ధనిక రాష్ట్రం, పేదలకు అన్ని రకాలుగా మేలు చేస్తానని చెప్పేసినటువంటి సీఎం వాగ్దానాలు ఈరోజు లాక్డౌన్తో ఇప్పటి వరకు 3 నెలల నుండి అక్కడ సెంట్రల్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ స్టేట్ ప్రభుత్వం కావచ్చు, అనేక రకాలుగా ఈ యొక్క విలేజ్లలో, రాష్ట్రాలలో ఉన్నటువంటి వలస కూలీలు కావచ్చు, అమాలీలు కావచ్చు, పొట్టకు లేకుండా కూలి చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, ఇంకా ఉద్యోగరీత్యా పనిచేసే వాళ్ళందరూ కూడా కావచ్చు. ఈరోజు పనులు లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్న సమయం లోపల మరి గత సంవత్సరం మార్చి నెలలో ఏ విధంగా అయితే కరెంటు బిల్లు కట్టిందో దాని మీద కరెంటు బిల్లు కట్టమని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే అదనుగా తీసుకొని మార్చి నెల ఎంతైతే బిల్లు వచ్చిందో ప్రతి నెల అంతా కట్టుకుంటూ వచ్చినాం. ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి 2 భార్యాభర్తలు ఉన్న కుటుంబానికి, 2 పిల్లలు ఉన్న కుటుంబానికి 9,000, 13,000 ఈ విధంగా బిల్లులు వచ్చినాయి. మరి మేము తినడానికే తిండి లేదు. ఈరోజు కరెంటు 9,000, 10,000, 13,000 రూపాయల బిల్లులు వచ్చినా మరి కార్మికులు కావచ్చు, లేకపోతే కూలీలు కావచ్చు, దినసరి పని చేసేవారు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బిల్లులను చూస్తే మరి ఇంత విషం దాగి సాగాలన్న ఉద్దేశం వాళ్ళకు అనిపిస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము, సీఎం గారు, మరి ఉన్నతాధికారులు ఈ యొక్క కరెంటు బిల్లు కొట్టిన వాళ్ళు కూడా సరి అయిన పద్ధతిలో కొట్టక మరి ప్రజల మీద భారం మోపుతూ ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మరి మీ టీవీల ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారికి, అదే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను
వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి కోరారు. ఆయన పుల్కల్ తహసీల్దార్ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని విధుల నుంచి తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ తహసీల్దార్ మురళి, డిప్యూటీ తహసీల్దార్ వంశీధర్, ఆర్ఐలు శ్రీనివాస్, ఆయేషా బేగం, ఆయా గ్రామాల వీఆర్ఓలు, రైతులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి ప్రక్షాళన కార్యక్రమంలో కొద్దిగా వెనుకబడి ఉన్నట్టుగా నాకున్న డేటా ప్రకారం గత 6వ తారీఖు నాడు రివ్యూ చేయడం జరిగింది. వాస్తవానికి మరి ఈరోజు కూడా మేము ఇది రెండోసారి రావటం ఇక్కడ ఈ మండలానికి ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని చూస్తే చాలా వరకు కొన్ని సర్వే నెంబర్లు విస్తీర్ణం తక్కువ ఉంటుంది. 116 సర్వే నెంబర్లు విస్తీర్ణం తక్కువ ఉన్నట్టుగా ఉంది. కొన్ని సర్వే నెంబర్లు దాదాపుగా 500 సర్వే నెంబర్ల వరకు విస్తీర్ణం ఎక్కువ పడ్డది. ఇటువంటి సమస్యలతో ఇప్పుడు రైతులు చాలామంది వాళ్ళకి ఏంటంటే ఆర్ఎస్ఆర్ ఎక్కువ ఉంది, ఆర్ఎస్ఆర్ తక్కువ ఉంది, ఆ సమస్యలతో వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ భూములు, అదేవిధంగా ఈ అటవీ శాఖకు సంబంధించిన భూములలో సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క సమస్యల గురించి నిన్నటి సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంగా మన రెవెన్యూ అధికారులతో ఈరోజు రివ్యూ తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని ఒక టైం ప్రకారము తప్పనిసరిగా అంటే రికార్డు ప్రకారం సర్వే చేసే కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి రికార్డు ప్రకారం సర్వే చేయించడం జరుగుతుంది. కొన్ని ఫీల్డ్ మీద సర్వే చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్స్, అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి వాటిని కూడా సర్వే చేపిస్తాం. కొంత జిల్లాలో సర్వేయర్ల కొరత ఉంది, అదేవిధంగా మన జిల్లాలో కొంత పారిశ్రామికీకరణ జరుగుతుంది కాబట్టి నిమ్స్ లాంటి సర్వే కోసం సర్వేయర్ని డిప్యూట్ చేయడం జరిగింది. అయినా కానీ మనం పుల్కల్ మండలంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో తప్పనిసరిగా రైతాంగానికి మంచి చేసే ఉద్దేశంతో వాటిని సర్వే చేయించి రికార్డును కూడా సర్వే చేపిస్తాం. మరి ఈ సందర్భంగా రైతాంగానికి అదేవిధంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు రేపు అంటే మన జిల్లాలో దాదాపుగా 51,000 కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చినాము గత ఖరీఫ్కి ఈ ఖరీఫ్కి వచ్చేవరకల్లా. ఈ నూతన పట్టదారులు ఎవరైతే వాళ్ళు వాళ్ళ కన్సర్న్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి వాళ్ళ యొక్క పేరుని రైతు బంధు కోసము నమోదు చేయించుకోవాలి. అంటే వాళ్ళ యొక్క పాస్ పుస్తకం జిరాక్స్, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ కన్సర్న్డ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కన్నా ఇవ్వాలి. అదే లేదా మా విఆర్ఓ గారికి ఇస్తే వాటిని రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా జిల్లాలో ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 25,000 రూపాయల వరకు ఎవరైతే రుణమాఫీ ఉందో వాటన్నిటికి కూడా డబ్బులు మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం. వాటిల్లో ఒక 15,000 ఖాతాలకు సంబంధించి జిల్లాలో కొంత డేటా అనేది రాంగ్ ఉంది, వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్లు తప్పుకుంటాం వల్ల వాటిని కూడా మనం జిల్లాలో అన్నీ కూడా సరి చేపిస్తున్నాం. ఈ పుల్కల్ మండలికి సంబంధించి కూడా మరి ఈరోజు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు అదేవిధంగా ఏఓస్ తోటి మీరు మీటింగ్ పెట్టుకొని మరి వాటిని కూడా ఈ 2 డేస్లో మొత్తం సరి చేయించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతాంగం ఒకవేళ ఎవరికైనా కానీ గతంలో రైతు బంధు రాకుండా ఉన్నటువంటి కేసులు ఉన్నాయి, లేదా కొత్తగా వచ్చినటువంటి పట్టదారులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మరి ఎవరైనా కానీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారిని లేదా స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని కలిసి వారి యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళొకసారి ఇస్తే వాటిని అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లాలో దారుణం. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో కత్తులతో దాడి. ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని. తాండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆత్మ నిర్భర్ భారత్ ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కరెంటు బిల్లుల రూపంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.